beautiful people. We are in the month of Feb, a time that celebrates love, 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 and Valentine's Day is just around the corner. So, what's the perfect time to glam up? This is the perfect moment to glam up for your special event. Welcome back to Create with Shweta. Today I am bringing you a beautiful episode featuring a Valentine's Day soft glam makeup look. This look is especially for all the newly married brides and for the beautiful girls who is going to get married in the next 2 to 3 months. Since it's your first Valentine's Day as a bride, you deserve to look more beautiful and romantic, and you have to create this moment a truly memorable for your lifetime. So let's get started and create this romantic stunning makeup look for this Valentine's Day. Even for me it's going to be very special because నేను ఈసారి నా హస్బెండ్ కి ఒక మంచి క్యాండిల్ లైట్ డిన్నర్ అయితే సెటప్ చేయబోతున్నా మా ఇంట్లో ఈ వ్యాలంటైన్స్ డేకి. సో ఎట్లా సెటప్ చేస్తున్నాను క్యాండిల్ లైట్ డిన్నర్ అంతా ఆ వ్లాగ్స్ అన్ని కూడా నేను ఫ్యూచర్ లో షేర్ చేస్తాను. ప్రస్తుతానికైతే నేను ఈ లుక్ ఎట్లా క్రియేట్ చేశానో అయితే చూసేయండి. అండ్ ఐ విల్ బి షేరింగ్ సమ్ ఆఫ్ మై లైక్ ఫస్ట్ డేట్ ఎక్స్పీరియన్స్ అండ్ ద మిషాప్స్ విత్ యూ ఆల్ సో దట్ యూ విల్ ఆల్సో అవాయిడ్ ఆల్ దోస్ మిస్టేక్స్. ఫ్లాలెస్ మేకప్కి స్కిన్ కేర్ అనేది చాలా ఇంపార్టెంట్. సో నేను ఇప్పుడైతే స్కిన్ ప్రెప్ చేస్తున్నా. ఫస్ట్ అయితే నేను టోనర్ అప్లై చేస్తున్నా ఫ్రమ్ మ్యాక్ బ్రాండ్. మీరు ఏదైతే యూజ్ చేసుకుంటారో టోనర్, అది డైలీ మీరు యూజ్ చేసుకున్న టోనరే వాడచ్చు. ఇదే యూజ్ చేయాలని ఏమీ స్పెసిఫిక్గా లేదు. నెక్స్ట్ వచ్చేసి నేను మాయిశ్చరైజర్ యూజ్ చేస్తున్నా ఫ్రమ్ మామయ్య బ్రాండ్. ఇది వచ్చేసి జెల్ బేస్డ్ మాయిశ్చరైజర్. యూ కెన్ సీ. ఫస్ట్ డేట్ ఎక్స్పీరియన్స్ షేర్ చేస్తానన్నాను కదా మీ అందరితో. సో నేను ఫస్ట్ టైం డేట్కి వెళ్ళేటప్పుడు ఎగ్జైట్మెంట్లో స్కిన్ ప్రెప్ చేయడమే మర్చిపోయాను. దానివల్ల నా ఫౌండేషన్ అనేది ఆఫ్టర్ సమ్ టైం చాలా అంటే చాలా కీకీగా అయిపోయింది. అండ్ ఫొటోస్లో కూడా అది చాలా క్లియర్గా తెలిసింది. సో లెసన్స్ లెర్న్డ్, స్కిన్ ప్రెప్ ఇస్ వెరీ వెరీ మచ్ ఇంపార్టెంట్. డైరెక్ట్గా మీరు జస్ట్ మాయిశ్చరైజర్ ఒక్కటే అప్లై చేసేసి ఫౌండేషన్ అప్లై చేసేసినా కూడా మీకు ఆఫ్టర్ సమ్ టైం ఫౌండేషన్ అనేది డిస్టర్బ్ అయిపోతుంది. మీరు బేస్ ఎంత పర్ఫెక్ట్గా చేసుకుంటే అంత లాంగ్ లాస్టింగ్గా ఉంటుంది మీ మేకప్ అనేది. లాస్ట్ టైం నా స్కిన్ టైప్ బట్టి అన్ని క్రీమ్ బేస్డ్ ప్రొడక్ట్స్ యూజ్ చేశాను కదా క్రిస్టియన్ మేకప్ లుక్లో. ఈసారి అయితే నేను అన్ని జెల్ బేస్ ఆర్ వాటర్ బేస్డ్ ప్రొడక్ట్స్ అన్నీ యూజ్ చేసి ఈ లుక్ అనేది క్రియేట్ చేయబోతున్నా. సో దాట్ ఆయిలీ స్కిన్ టైప్ ఉండే వాళ్ళకి కూడా హెల్ప్ అవుతుందని. ఒకవేళ మీరు ఆ మేకప్ లుక్ అనేది మిస్ అయితే నేను కింద ట్యాగ్ చేస్తాను, మీరు వెంటనే వెళ్ళి చూసేయండి తప్పకుండా. ప్రతిదీ కూడా చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను ఆ మేకప్ లుక్లో. బట్ ఈసారి అయితే అంత స్టెప్ టు స్టెప్ వెళ్ళాలనుకోవట్లేదు. చాలా ఫాస్ట్గా ఆల్రెడీ నేను అన్నీ చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను కాబట్టి సో ఫాస్ట్గా అయితే స్కిన్ ప్రెప్ చేసేసి మనం నెక్స్ట్ స్టెప్స్కి అయితే మూవ్ అయిపోదాం. వన్ ఆఫ్ ద టాప్ ఇంటర్నేషనల్ బ్రాండ్స్ YSL ప్రైమర్ యూజ్ చేస్తున్నా. దిస్ ఈస్ అగైన్ అ కైండ్ ఆఫ్ జెల్ బేస్డ్. చాలా చాలా బాగుంటుంది. ఈవెన్ యూ కెన్ సీ ద గోల్డెన్ పార్టికల్స్ ఇన్ దిస్. వన్ ఆఫ్ ద బెస్ట్ ప్రైమర్ ఐ హ్యావ్ సీన్. అండ్ నేను చాలా లైక్ మొత్తం అందరు బ్రైడ్స్ లైక్ ఆయిలీ స్కిన్ ఉన్న, డ్రై స్కిన్ ఉన్న, నేనున్న బ్రైడ్స్కి యూజ్ చేసే ప్రైమర్ ఇది. సో ఐమ్ జస్ట్ అప్లయింగ్. స్కిన్ ప్రెప్ చేసుకునేటప్పుడు నెక్ కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనం నెక్ కూడా ఫౌండేషన్ అనేది అప్లై చేస్తాం కాబట్టి నెక్ అండ్ ఇయర్స్ కూడా చాలా నీట్గా మనం ప్రెప్ చేసుకోవాలి. వ్యాలంటైన్స్ డే అంటేనే మనకి చాలా ఎక్స్ట్రా స్పెషల్ కదా. సో మనం ఈ రోజు అయితే చాలా రేడియంట్ అండ్ గ్లోయింగ్గా కనిపించాలి. దానికోసం అయితే నేను స్ట్రోబ్ క్రీమ్ యూస్ చేస్తున్నా మ్యాక్ బ్రాండ్ నుంచి. మీ దగ్గర లైక్ స్విస్ బ్యూటీ ఈ స్ట్రోబ్ క్రీమ్స్ ఉన్న యూస్ చేసుకోవచ్చు. ఒకవేళ మీకు ఆయిలీ స్కిన్ టైప్ ఉంటే ఈ స్ట్రోబ్ క్రీమ్ అనేది మీరు స్కిప్ చేసేయండి బికాస్ ఇట్స్ ఏ క్రీమ్ బేస్డ్ ప్రొడక్ట్. ఎక్కువ కాదు, ఓన్లీ జస్ట్ హై పాయింట్స్లో మాత్రమే అప్లై చేస్తున్నా. లైక్ హియర్ మీరు ఆల్రెడీ చూడొచ్చు స్కిన్ అనేది చాలా గ్లోయింగ్గా అనిపిస్తుంది కదా ముందు కన్నా. సో స్ట్రోబ్ క్రీమ్ చాలా మంచిగా హెల్ప్ చేస్తుంది మంచి రేడియన్స్కి.
స్కిన్ ప్రెప్ ఈజ్ ఆల్మోస్ట్ డన్. నేనైతే ఈసారి కలర్ కరెక్టర్ అనేది స్కిప్ చేసేస్తున్నాను. బికాస్ చాలా మందికి కలర్ కరెక్టర్ యూస్ చేయడం వల్ల ఇంకా ఎక్స్ట్రీమ్ డార్క్ అయిపోతుంది, లైక్ గ్రీనెస్ వచ్చేస్తుంది అని చెప్తున్నారు. సో నేను వాళ్ళ కోసం అయితే నేను ఈరోజు జస్ట్ డార్క్ షేడ్ కన్సీలర్ అయితే యూస్ చేసి ఎలా మనం పిగ్మెంటేషన్ అనేది కవర్ చేయొచ్చో చూపిస్తాను. సో ఫస్ట్ ఐమ్ జస్ట్ టేకింగ్ 2 shades డార్కర్ దెన్ మై స్కిన్ టోన్. As I said, don't directly apply. ఐస్ కింద చాలా హెవీగా ఉంటుంది. I'm just applying. మీకు ఒకవేళ హెవీ పిగ్మెంటేషన్ ఉంటే డెఫినెట్లీ కరెక్టర్ అనేది ఖచ్చితంగా యూజ్ చేయాలి. ఒకవేళ మీకు మీడియం రేంజ్లోనే మీకు పిగ్మెంటేషన్ ఉంది, ఒకవేళ డార్క్ సర్కిల్స్ ఉన్నాయి అంటే ఈవెన్ విత్ 2 shades ఆఫ్ డార్కర్ కన్సీలర్, అంటే మీ షేడ్ కన్నా ఒక 2 shades డార్కర్ అనేది తీసుకోవాలి. విత్ దిస్ కన్సీలర్ యూ కెన్ కవర్ యువర్ పిగ్మెంటేషన్ అండ్ డార్క్ సర్కిల్స్. సి నేను ఒక 2 shades డార్కర్ కన్సీలర్ అయితే తీసుకొని మొత్తం అప్లై చేసేసాను. నాకు మోస్ట్లీ అండర్ ఐస్ అండ్ మౌత్ ఏరియాలో మాత్రమే ఎక్కువ పిగ్మెంటేషన్ అనేది ఉంటుంది. సో ఎక్సెస్ ప్రోడక్ట్ అయితే రిమూవ్ చేయడానికి ఇప్పుడు నేను డామ్ బ్యూటీ బ్లెండర్ అయితే యూస్ చేస్తున్నా. మొత్తం అంతా కూడా ఒక్కసారి నీట్గా బ్లెండ్ చేసేయండి. నెక్స్ట్ ఐఎమ్ యూజింగ్ ఫౌండేషన్ ఫ్రమ్ ద నార్స్ బ్రాండ్ నుంచి యూజ్ చేస్తున్నాను. అగైన్ వన్ ఆఫ్ మై స్కేరీ ఎక్స్పీరియన్స్ ఇస్ దట్ నేను ఫస్ట్ డేట్ అప్పుడు చాలా హెవీ ఫౌండేషన్ అయితే అప్లై చేసేసాను. అంటే కొంచెం మనం బ్రైట్గా కనిపించాలి, ఫస్ట్ డేట్ కదా, సో బ్రైట్గా కనిపించాలి కాబట్టి కొంచెం బాగా రెడీ అవ్వాలని ఒక ఎగ్జైట్మెంట్లో నేనైతే చాలా హెవీ ఫౌండేషన్ అప్లై చేసేసా. బట్ దాని కింద నేను స్కిన్ ప్రెప్ కూడా నీట్గా చేయలేదు. యూ ఇమాజిన్ హౌ మై సిచ్యువేషన్ ఈస్, లైక్ వితిన్ 1 or 2 అవర్స్లోనే మొత్తం అంతా ప్యాచీ అయిపోయింది. ఈవెన్ ప్రశాంత్ కూడా ఏంటి ఈరోజు చాలా డిఫరెంట్గా కనిపిస్తున్నావు అని చెప్పేసి అన్నారు. వెరీ గుడ్ లెసన్స్ లెర్న్. సో అందుకనే నేను ఈసారి లైట్ వెయిట్ ఫౌండేషన్ అయితే యూస్ చేస్తున్నా. బికాస్ సాఫ్ట్ గ్లామ్ మేకప్ లుక్స్ కూడా లైట్ ఫౌండేషన్స్ అనేవి చాలా బాగుంటాయి ఇన్స్టెడ్ ఆఫ్ గోయింగ్ ఫర్ అ థిక్ ఫౌండేషన్. మనకి ఆ న్యాచురల్ లైక్ స్కిన్ ఫినిష్ లుక్ కావాలంటే ఎప్పుడు కూడా లైట్ బేస్డ్ ఫౌండేషన్స్కి వెళ్ళాలి. సో దట్స్ వై ఐఎమ్ యూజింగ్ ఫ్రమ్ నార్స్ బ్రాండ్. అప్లైయింగ్. నేను ఫౌండేషన్ అప్లై చేయడం ఎలా అప్లై చేయాలి అనే ఒక ప్రొఫెషనల్ మంచి టెక్నిక్ కూడా నేను నా క్రిస్టియన్ మేకప్ లుక్లో అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. ఒకవేళ మీరు మిస్ అయి ఉంటే డెఫినెట్లీ వెళ్ళి ఒక్కసారి ఆ వీడియో అయితే చూసేయండి. నెక్స్ట్ ఐఎమ్ యూజింగ్ హైలైటింగ్ కన్సీలర్ ఫ్రమ్ ద బ్రాండ్ టార్ట్. జస్ట్ ఐ ఏరియాస్లో, అండర్ ఐ ఏరియాస్లో మాత్రమే అప్లై చేసుకోండి. అగైన్ జస్ట్ టేక్ సంథింగ్, కొంచెం తీసుకోండి, జస్ట్ బ్రష్లోని ఇక్కడ ఈ ఏరియాస్లో మాత్రమే అప్లై చేసుకోండి. నెక్స్ట్ ఐఎమ్ యాడింగ్ బ్లష్ ఫ్రమ్ ద బ్రాండ్ ఇన్సైట్. సో యాజ్ యూ ఆల్ నో, జస్ట్ ఇలాంటిది ఏదైనా ఒక బ్యూటీ డామ్ బ్లెండర్ తీసుకొని జస్ట్ డాబ్ ఇట్. అప్వర్డ్స్లోనే డాబ్ చేయడానికి ట్రై చేయండి. డూ ద సేమ్ ఈవెన్ దిస్ సైడ్ ఆల్సో. మీరు నా క్రిస్టియన్ సాఫ్ట్ గ్లామ్ మేకప్ లుక్ అయితే చూడండి. అందులో ఈ టైప్ ఆఫ్ ఫేసెస్కి ఎట్లా బ్లెండ్ చేసుకోవాలి అనేది కూడా నేను అక్కడ చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. బ్లష్ యాడ్ చేయడం వల్ల ఒక మంచి స్ట్రక్చర్ వస్తుంది ఫేస్కి. అండ్ వెన్ యూ బ్లష్ ఆల్సో, వెన్ యూ అంటే లైక్ ఫస్ట్ టైం మీరు మీ పర్సన్ని చూసేటప్పుడు ఆటోమేటిక్లీ మీరు బ్లష్ అవుతారు కదా. సో ఇట్లా ఒక్కసారి మీరు బ్లష్ అప్లై చేసుకొని చూడండి. వెన్ యూ బ్లష్ ఇట్ సీమ్స్ సో స్పెషల్ అండ్ చాలా బ్యూటిఫుల్గా కూడా కనిపిస్తుంది. సో జస్ట్ డాబ్ ఇట్ లైక్ దిస్. Look at that rosy natural glow on my face. See? ఫైనలీ ఐఎమ్ అప్లయింగ్ పౌడర్. మీరు పౌడర్ అప్లై చేసుకునే ముందే ఒక్కసారి చూసుకోండి ఫేస్ అంతా కూడా ఎక్కడైనా క్రీమ్ ప్రొడక్ట్స్ అనేది ఇంకేమైనా అప్లై చేయాలేమో అని చెప్పి. వన్స్ మీరు పౌడర్ అప్లై చేసిన తర్వాత యూ కెనాట్ ఎట్ ఆల్ అప్లై ఎనీ క్రీమ్ ఆర్ జెల్ బేస్డ్ ప్రొడక్ట్స్. మీరు నెక్స్ట్ అన్నీ కూడా పౌడర్ బేస్డ్ ప్రొడక్ట్స్ మాత్రమే యూజ్ చేయగలరు. సో ఒక్కసారి నీట్గా ఐ ఏరియా, నెక్స్ట్ క్రీజ్ ఏరియాస్ అన్నీ కూడా నీట్గా ఒకసారి బ్లెండ్ చేసేసుకోండి. సో నాకైతే కొంచెం క్రీజ్ ఏరియాలో డిస్టర్బ్ అయింది. సో నేను మళ్ళీ బ్యూటీ బ్లెండర్తో అయితే ఒక్కసారి నేను మళ్ళీ బ్లెండ్ చేసుకుంటున్నా. మోస్ట్లీ మనకి ఐ ఏరియాస్ మాత్రమే క్రీజ్ లైన్స్ ఉంటాయి. సో అక్కడ మాత్రమే ప్రోడక్ట్ అనేది డిపాజిట్ అయిపోతుంది. సో జస్ట్ ఇట్లా అనుకుంటూ అంతా కూడా ఒకసారి బ్లెండ్ చేసుకోండి. యా డన్. ఇప్పుడైతే నేను ఇంకా పౌడర్ అప్లై చేసుకుంటున్నా ఫ్రమ్ ద బ్రాండ్ డెర్మా.
క్రీమ్ ప్రొడక్ట్స్ అన్నీ లాక్ చేయడానికి మోస్ట్లీ మనకి ట్రాన్స్లూసెంట్ పౌడర్స్ అనేవి చాలా బాగా హెల్ప్ అవుతాయి. ఈ మేకప్ లుక్ అయినా కూడా ఐస్ అనేవి చాలా ఇంపార్టెంట్. అది మాత్రమే మన మేకప్ లుక్ అనేది చాలా మంచిగా డిఫైన్ చేస్తుంది. సో ఈ వ్యాలంటైన్స్ డే ఇంకొంచెం ఎక్స్ట్రా స్పెషల్ ఉండడానికి నేనైతే మొత్తం ఐలైనర్ నుంచి ఐ షాడో వర్క్ అంతా కూడా నేను పింకే యూస్ చేస్తున్నాను. మీరు మీ అవుట్ఫిట్ తగ్గట్టు లైక్ రెడ్, లైక్ పింక్ ఏదైనా మీరు చూస్ చేసుకోవచ్చు. బట్ నేనైతే ఈరోజు నేను పింక్ అటైర్ వేసుకున్నాను కాబట్టి ఐఎమ్ గోయింగ్ విత్ ద పింక్ ఐ షాడో. ఇలాంటి బ్రష్ అయితే తీసుకొని అవుటర్ వింగ్ లైనర్లో పింక్ అయితే నేను చూస్ చేసుకుంటున్నా ఫస్ట్. సో డస్ట్ ఇట్ ఆఫ్ అండ్ అప్లై చేయండి. ఇక్కడ యూ కెన్ సీ సేమ్ అదే కలర్ తీసుకొని ఇక్కడ ఈ ఏరియాస్లో కూడా అప్లై చేయండి. లైక్ సీ you all can see కదా. కొంచెం లైట్ కలర్ అయితే తీసుకొని బ్లెండ్ చేస్తున్నా. ట్రాన్సిషన్ షేడ్ కోసం అయితే నేను ఇక్కడ జస్ట్ ఒక లైట్ పీచ్ కలర్ అయితే అప్లై చేస్తున్నా. ఇక్కడ కూడా ఈవెన్ ఇప్పుడు నెక్స్ట్ ఈ సెంటర్ ఏరియాలో అయితే షిమ్మర్ అప్లై చేసుకుందాం. సో మీరు లైక్ షాంపైన్ షేడ్స్ ఏదైనా తీసుకోవచ్చు, లేదు అంటే కూడా లైట్ పింక్ షిమ్మర్ అయితే అప్లై చేయండి మధ్యలో. అప్లయింగ్ కాజల్ నవ్. నేను మీకు మొత్తం అంతా అయిపోయాక ఫైనల్గా నా ఐ లుక్ ఎలా వచ్చిందో అయితే నేను మీ అందరికీ చూపిస్తాను. వన్స్ కాజల్ అప్లై చేసిన తర్వాతే ఎప్పుడు కూడా మీరు ఐ లుక్ అనేది చూసుకోండి, అప్పుడే మీకు పర్ఫెక్ట్గా తెలుస్తుంది. లెట్ మీ అప్లై కాజల్ ఫ్రమ్ ద బ్రాండ్ ఛాంబర్. ఇలాంటి పాయింటెడ్ బ్రష్ ఒకటి అయితే తీసుకొని బ్లెండ్ చేయండి, మొత్తం అంతా కూడా స్మర్చ్ చేయండి. సో స్మచ్ ప్రూఫ్లా మీకు అనిపిస్తుంది. యూ కెన్ సీ ద డిఫరెన్స్ కదా. సో మీకు మంచి స్మోకీ ఎఫెక్ట్ వస్తుంది ఇట్లా బ్లెండ్ చేసుకోవడంతో. ఏదైతే మనం ఇక్కడ అప్లై చేసామో సేమ్ కింద కూడా అప్లై చేసుకోవాలి. మస్కారా అప్లై చేసుకునే ముందు అయితే ఫస్ట్ అయితే కర్ల్స్ చేసుకోండి. సో ఐమ్ జస్ట్ కర్లింగ్ మై కర్ల్స్. సో ఇలాంటి మిస్టేక్స్ ఎప్పుడైనా అయినప్పుడు మస్కారా అప్లై చేసుకున్నప్పుడు వన్ ఆర్ ద అదర్ టైం ఖచ్చితంగా ఇది జరుగుతుంది. మనం కరెక్ట్గా అప్లై చేసుకోకపోతే ఎంత హై ప్రొఫెషనల్కైనా ఇది ఖచ్చితంగా జరుగుతుంది. సో ఇలాంటి టైంలో భయపడకుండా జస్ట్ ఒక మంచి స్పూలీ బ్రష్ అయితే తీసుకోండి. ఏదైతే మనం ఐబ్రోస్ కూమ్ చేసుకుంటామో సో అదైతే తీసుకొని జస్ట్ ఫస్ట్ అయితే బాగా డ్రై అవనివ్వాలి. లైక్ ఇమ్మీడియట్గా మనకి మస్కారా వెంటనే ఇక్కడ స్పిల్ అయిన వెంటనే రబ్ చేయకూడదు, బాగా డ్రై అయిపోయినివ్వండి. లాస్ట్లో ఒక్కసారి స్పూలీ బ్రష్ తీసుకొని జస్ట్ ఎలా అయితే మీరు కూమ్ చేస్తారో అట్లనే. అండర్ లేయర్ ప్రోడక్ట్ అయితే కొంచెం డిస్టర్బ్ అవుతుంది. సో ఇలాంటి టైమ్స్లో అయితే ఖచ్చితంగా మనం కాంపాక్ట్ యూస్ చేసుకొని ఫిక్స్ చేసుకోవచ్చు. జస్ట్ ప్రెస్. సి ఇప్పుడు మీకు ఆ డిఫరెన్స్ కూడా తెలీదు. అంతే, అ వెరీ క్విక్ హ్యాక్. ఇప్పుడైతే ఐబ్రోస్ అనేవి ఫిల్ చేసుకుందాం. నేనైతే ప్యాక్ బ్రాండ్ నుంచి యూస్ చేస్తున్నా ఐబ్రో ఫిల్లర్. నేను ఎప్పుడు మ్యాక్స్ పౌడర్ బేస్డే యూస్ చేస్తాను. సో టేక్ బ్రౌన్, ఆల్వేస్ డస్ట్ ఇట్ అండ్ స్టార్ట్ అప్లయింగ్ ఫ్రమ్ మిడిల్. ఐబ్రోస్ ఫిల్ చేసిన తర్వాత కూడా ఒక్కసారి మళ్ళీ మనం స్పూలీ బ్రష్తో అయితే కోమ్ చేసుకోవాలి నీట్గా. సో దట్ ఎవ్రీథింగ్ విల్ బీ ఇన్ అ ప్లేస్. లిప్ లైనర్. అందరికీ ఉన్న మోస్ట్ కంప్లైంట్ లిప్స్టిక్ అనేది ఎక్కువ స్పిల్ అవుట్ అయిపోతుంది అని చెప్పేసి. సో వాళ్ళందరూ అయితే ఖచ్చితంగా లిప్ లైనర్ అనేది యూజ్ చేయండి. ఎవ్రీ ఇయర్ ప్రశాంతే నాకు సర్ప్రైజ్ చేస్తూ ఉంటారు వ్యాలంటైన్స్ డేకి. సో అందుకే అయితే నేను ఈ ఇయర్ ఫిక్స్ అయిపోయాను తనకి మంచిగా సర్ప్రైజ్ చేయాలి అని చెప్పేసి. ప్రతిసారి వాళ్ళ దగ్గర సర్ప్రైజ్ తీసుకుంటే ఏం బాగుంటుంది, మనం కూడా అప్పుడప్పుడు సర్ప్రైజ్ ఇవ్వాలి కదా. సో దట్స్ వై టుడే ఐఎమ్ సర్ప్రైజింగ్ మై హస్బెండ్. లిప్ లైనర్ డన్.
ఒక మంచి బ్రౌన్ లిప్స్టిక్ అయితే యూస్ చేస్తున్నాను ఫ్రమ్ ద బ్రాండ్ అగైన్ మ్యాక్. లైక్ యూ కెన్ సీ, అంటే కొంచెం న్యూడ్ లుక్ ఉండడానికి అని చెప్పి నేను లిప్స్టిక్ అనేది నేను బ్రౌన్ యూస్ చేస్తున్నాను ఇక్కడ. యాడింగ్ అ లైట్ టచ్ ఆఫ్ గ్లాస్. ఎప్పుడైనా ఫేస్ గ్లోయింగ్గా కనిపించాలంటే ఒక్క లిప్ గ్లాస్ అనేది యాడ్ చేసుకోండి, యువర్ ఎంటైర్ ఫేస్ విల్ చేంజ్. ఒక మంచి వార్మ్ ఎఫెక్ట్ కావాలనుకుంటున్నాను ఫేస్కి. సో దానికోసం అయితే నేను హుడా బ్యూటీ హూలా దీని నుంచి అయితే నేను బ్రాంజర్ యూస్ చేస్తున్నా, కాంటోర్ కాదు బ్రాంజర్. ఎప్పుడైనా మనకి ఆ సన్ కిస్ లుక్ ఒక వార్మ్ ఎఫెక్ట్ కావాలి అంటే డెఫినెట్గా బ్రాంజరే అప్లై చేసుకోండి. ఇంకొంచెం స్పెషల్గా కనిపించాలి అనుకుంటే డెఫినెట్గా షిమ్మర్ అనేది యాడ్ చేసుకోండి. దిస్ ఇస్ గోయింగ్ టు చేంజ్ యువర్ ఎంటైర్ లుక్ అగైన్. ఎందుకంటే ఒక మంచి రేడియన్స్ వస్తుంది. ఆల్రెడీ మనం లైక్ మ్యాక్ స్ట్రోక్ క్రీమ్ అనేది అప్లై చేసాము, బట్ ఫైనల్గా కొంచెం పౌడర్ షిమ్మర్ యాడ్ చేసుకోవడం వల్ల ఒక రియల్ గ్లో అనేది తెలుస్తుంది మనకి స్కిన్ నుంచి. సో ఈ చీక్ బోన్స్ మీద అయితే అప్లై చేయండి హియర్. సో ఫైనల్గా అయితే ఫిక్సింగ్ స్ప్రే అగైన్ ఐఎమ్ యూజింగ్ ఫ్రమ్ ద బ్రాండ్ మ్యాక్. ఇంకెక్కడైనా చిన్న కరెక్షన్స్ ఉంటే ఒకసారి కరెక్ట్ చేసుకొని ఫైనల్గా అయితే ఫిక్సింగ్ స్ప్రే అనేది చేసుకోండి. దిస్ గోయింగ్ టు గివ్ యూ అగైన్ అడిషనల్ గ్లో. అలానే మొత్తం మన ప్రొడక్ట్స్ అన్నిటిని కూడా మంచిగా సెట్ చేస్తుంది లాంగ్ లాస్టింగ్గా. దిస్ ఇస్ మై ఎంటైర్ లుక్ ఫర్ దిస్ వ్యాలంటైన్స్ డే. యాక్సెసరీస్ కూడా అన్నీ యాడ్ చేసుకున్నా. అ క్యూట్ బ్రేస్లెట్, అ వాచ్, అ సింపుల్ వాచ్ అండ్ అ క్యూట్ చోకర్ అండ్ టాపింగ్స్ అయితే కొంచెం హెవీగా పెట్టుకున్నా అండ్ కొంచెం హెయిర్ కూడా కర్లీ చేసుకున్నా విత్ మై స్పెషల్ ప్రో టచ్. విషింగ్ యూ ఆల్ అ లవ్ ఫిల్ వ్యాలంటైన్స్ డే. డోంట్ ఫర్గెట్, కాన్ఫిడెన్స్ ఇస్ ద బెస్ట్ మేకప్ యూ క్యాన్ వేర్. మీ అందరికీ ఈ లుక్ ఎలా నచ్చిందో ఒక్కసారి నాకు కమెంట్స్లో చెప్పండి. అండ్ మీరు కూడా ఈ వ్యాలంటైన్స్ డేకి ఏ లుక్ క్రియేట్ చేశారో నాకైతే కొన్ని పిక్స్ షేర్ చేయండి. మళ్ళీ మంచిగా నెక్స్ట్ ఎపిసోడ్లో అయితే కలుసుకుందాం. అంతవరకు స్టే ట్యూన్ టు మై ఛానల్. ఇఫ్ యూ గైస్ లైక్ మై వీడియో, డోంట్ ఫర్గెట్ టు give it a big thumbs up, like, share and subscribe my YouTube channel Create with Shweta. Please show some love and subscribe my channel so that it gives me little motivation.